శ్రీదేవి, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే స్పా మసాజ్ కేంద్రాలపైన నిజంగా ఒక గట్టి దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా స్పా సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా భయం లేకుండా కూడా ఇంకా ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళకి ఏమాత్రం భయం లేదు. దానికి సంబంధించి ఒక అప్డేట్ చూద్దాం. రాజమండ్రి ప్రకాష్ నగర్ లో స్పా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పా సెంటర్ పై పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 4 యువతులు, 5 విటులు, 2 నిర్వాహకులు ఉన్నారు. స్పా సెంటర్ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీరామ్మూర్తి. శ్రీదేవి, రాజమండ్రి నగరంలోని స్పా సెంటర్లలో స్పా సెంటర్ల పేరుతోటి వ్యభిచారం నడుస్తున్న వ్యవహారాలు అనేకం బయటపడుతూ ఉన్నాయి. అందులో భాగంగా రాత్రి చూసినట్లయితే కేదర్ స్పా సెంటర్ లో రాత్రి అక్కడ పోలీసులు, ప్రకాశ్ నగర్ పోలీసులు దాడి చేశారు. దాదాపు 5 విటులు, 5 మహిళల్ని, అలాగే 2 నిర్వాహకులను కూడా అదుపులో తీసుకున్నారు. మొత్తం 12 మందిని అదుపులో తీసుకున్నారు. అయితే ఇట్లాంటి ఘటనలు కూడా గతంలో కూడా రాజమండ్రిలో జగన్ రోడ్ లోని, అలాగే ఏ అప్పర్ రోడ్ లో కూడా జరిగినాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇదే స్పా సెంటర్ మీద గతంలో కూడా పోలీసులు దాడి చేసి కేసు పెట్టారు. అయినప్పటికీ కూడా నిర్వాహకులు తమ కార్యక్రమాలను యథావిధిగా నిర్వహిస్తున్నట్టుగా సమాచారం ఉండడంతో రాత్రి ప్రకాశ్ నాయక్ సిఐ బాధ్యుల ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఒకేసారి ఒక 5 మహిళల్ని, 5 విటుల్ని, అలాగే 2 నిర్వాహకులను కూడా అదుపులో తీసుకున్నారు. ఈ రోజు అరెస్టు చూపించారు కూడా. అయితే ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా సరే స్థానికులు సమాచారం అందించాలని చెప్పి కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాజమండ్రి నగరంలో గత 5-6 నెలలుగా చూసినట్లయితే ఇలాంటి ఘటనలు 4-5 చోటు చేసుకున్నాయి. ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తమై ఇలాంటి ఘటనలు జరుగుతున్న వ్యభిచార ముఠాలు నిర్వహిస్తున్న స్పా సెంటర్ల మీద నిఘా పెట్టారు. దాని నిఘా ప్రకారం వస్తున్న సమాచారంతో ఈ దాడులు కూడా చేసి అరెస్టు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. శ్రీదేవి. శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.